హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్మునైలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మన ఛానల్కి యూట్యూబ్ నుండి గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, చూసారు కదా. దీనికోసం నేనైతే 2 వీక్స్ నుండి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. దేవుని దయ వలన, మీ అందరి సపోర్ట్ వలన మన ఛానల్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మన ఛానల్ని, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా, మన సబ్స్క్రైబర్స్ అండ్ మన వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ అండి. చాలా 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 థ్యాంక్స్. నా ఛానల్ 50 డేస్లో మానిటైజేషన్ అయిందండి. కేవలం 50 రోజుల్లోనే మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన 10 రోజులకే, 10 కాదు 15 డేస్కి మనకి $10 అయితే కంప్లీట్ అయ్యాయి. $10 కంప్లీట్ అయ్యాయి. ఇది రావడానికి కొంచెం టైం పట్టింది. 15 డేస్ టైం తీసుకుంది. నేను 15 డేస్లోనే మనకి $10 కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయ్యాక నేను గూగుల్ పిన్కి అప్లై చేశాను. అప్లై చేసిన 15 డేస్కి అయితే అది మనకి పిన్ అయితే వచ్చేసింది. సో నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా కూడానండి, నా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ పిన్ వచ్చే వరకు నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికోసం 2 వీక్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో రానే వచ్చేసింది. మనకేంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని థాట్ రాగానే ఫస్ట్ ఎవరికైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే వెంటనే మైండ్లో మనకు రన్ అవుద్ది, ఏం పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టుకోవాలి అని చెప్పి మనకు ఒక ఆలోచన అయితే వస్తుంది కదా. సో మనం ఏంటంటే, మీకు ఏదైనా సరే కుకింగ్, షాపింగ్, వ్లాగ్స్, లేదు మీకు డాన్స్ వచ్చంటే డాన్స్, మీకు ఎందులో మీకు ఏదైతే వచ్చో దాన్ని మీరు వీడియో రూపంలో చూపించవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు కదా మనకి. సో ఏంటి అంటే, మీకు ఏది వచ్చో అది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. పక్కన వాళ్ళ వీడియోస్ అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అవైతే ఇక్కడ మనం అవి అక్కడికి తీసుకొచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదండి, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. సో మన ఓన్ కంటెంట్ అయితే మనకి బ్లాగ్స్ అయినా సరే, షాపింగ్ వీడియోస్ అయినా, మీకు ఏది వచ్చో అది దాని వీడియోస్ తీసి మీరు అప్లోడ్ చేసుకోండి. మన ఓన్ కంటెంట్ అయితే ఓకే, కాపీరైట్స్ అలాంటివి కూడా ఉండవు. మీకు ఏదైనా సరే వచ్చో అన్నది మాత్రమే మీరు వీడియోలో అప్లోడ్ చేయండి. అదేవిధంగా మనకు కంటెంట్ అయితే సరే, వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ పెట్టుకుంటాం, షాపింగ్ వీడియోస్ అయితే షాపింగ్ వీడియోస్ పెట్టుకుంటాం, అది మన చాయిస్. నెక్స్ట్ మనం ఏం ఆలోచిస్తాము, ఛానల్కి నేమ్ ఏం పెట్టాలి, ఛానల్కి నేమ్ ఎలాంటి నేమ్ పెట్టాలి అని అనుకుంటాం కదా. వ్లాగ్స్ అయితే సిరి వ్లాగ్స్, స్వప్నతో షాపింగ్, కొన్ని వీడియోస్ ఉంటాయి కదా. ఆ వ్లాగ్స్ అయితే మీ నేమ్ వచ్చి వ్లాగ్స్ అని పెట్టండి. లేకపోతే ఫ్యామిలీ విత్ ఫన్, అలా కొన్ని నేమ్స్ ఉంటాయి కదా, అలా పెట్టండి. షాపింగ్ వీడియోస్ అయితే మనం తగ్గట్టుగా మనం ఏంటంటే, ఇప్పుడు షాపింగ్ వీడియోస్ అనుకోండి, స్వప్నతో షాపింగ్, అలా కొన్ని ఉంటాయి కదండి, అలా పెట్టుకోవచ్చు అనమాట. మనకి నచ్చిన వీడియో మనం బాగా సెర్చ్ చేసి మనకు అనుకూలంగా ఉంది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా ఛానల్ ఉందనుకోండి, గ్రో విత్ లక్ష్మి, నా నేమ్ అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అవి ఎలా రావాలి అంటే, మనకి జెన్యూన్గా ఉండాలండి. ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేనైతే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయగానే, ఇక మనం చేసేది ఏముందండి, మన రిలేటివ్స్ అందరికీ చెప్పుకుంటాం కదా. సో నేనైతే రిలేటివ్స్కి ఎవరికి చెప్పలేదు. నా ఫ్రెండ్స్ సర్కిల్, మాకు తెలిసిన నా ఫ్రెండ్స్ సర్కిల్కే నేను చెప్పాను. మా చుట్టాల వాళ్ళకి ఎవరికి నేను ఛానల్ స్టార్ట్ చేసిన విషయం కూడా ఎవరికి తెలియదండి. నా రిలేటివ్స్కి అస్సలు తెలియదు. నా ఫ్రెండ్స్ వరకే నేను చెప్పాను. ఒక 100 మెంబర్స్ 150 అలా అయితే సబ్స్క్రైబర్స్ని నేను ఛానల్ పెట్టాను, నన్ను సపోర్ట్ చేయను అని చెప్పి నేను చెప్పాను. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే, దాని తర్వాత మనం చెప్పినప్పుడు ఓకే సబ్స్క్రైబ్ చేస్తారు, తర్వాత వాళ్ళు ఎవరు చూడరండి. ఇదైతే పక్కా ఎవరు చూడరు. సో మనకి అలా వద్దు కదా. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. మన వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మన వీడియోస్ చూస్తారు. సో మనం ఏంటంటే, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మనకు క్లిక్ అవుతుంది, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది, అది మాత్రం ష్యూర్. అదేవిధంగా షార్ట్స్ కూడా చేయండి. షార్ట్స్ ఏంటంటే, మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు. షార్ట్స్ ఫన్నీ వీడియోస్ కానీ, డాన్స్ వీడియోస్ కానీ, వ్లాగ్స్ అయినా పర్లేదు, కుకింగ్ వీడియోస్ అయినా, ఏదైనా షార్ట్లో ఒక 1 minute 2 minutes అలా ఉంటుంది కదా, అలా అప్లోడ్ చేయండి.
దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. వాచింగ్ అవర్స్ రావాలంటే మాత్రం మనకి లాంగ్ వీడియోస్కి అయితేనే వాచింగ్ అవర్స్ వస్తుందండి. లాంగ్ వీడియోస్ మీకు తెలుసు కదా, 4000 వాచింగ్ అవర్ అవ్వాలి యూట్యూబ్ రూల్ ప్రకారం. 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ అంటే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కదా. సో షార్ట్స్, లాంగ్ వీడియోస్ పెట్టండి. షార్ట్స్కి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే వాచింగ్ అవర్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను ఈ గూగుల్ యాడ్సెన్స్ నేను చెప్పాను కదా, నాకు 15 డేస్లో $10 అయ్యాయని చెప్పి. మనకి కనుమ రోజు, భోగి రోజు అయితే మానిటైజేషన్ అయిందండి. మానిటైజేషన్ ఖచ్చితంగా 10 to 15 15 డేస్ లోపు నాకు $10 అయితే కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయ్యాక అప్లై చేశాను. ఇది రావడానికి ఇంత టైం పట్టింది. అంటే 1 వీక్ బ్యాకే వచ్చింది. 1 వీక్ బ్యాకే వచ్చింది. కానీ ఇదేంటంటే మా విలేజ్కి వెళ్ళింది. నేను మా విలేజ్ అడ్రస్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. విలేజ్ అడ్రస్కి వచ్చింది. నేను 2 అడ్రస్ 2 పెట్టాను. ఇప్పుడు మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం కదా, రెంట్ హౌస్ది పెట్టాను, మా పర్మనెంట్ అడ్రస్ పెట్టానండి. ఇదైతే ఈ పిన్ ఇది యాడ్సెన్స్ అయితే నాకు మా విలేజ్కి అయితే వెళ్ళింది. ఇది వెంటనే ఇంకా వీడియో అయితే చేస్తున్నానండి. మీతో షేర్ చేసుకోవాలి నా ఆనందాన్ని అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే నేను కొంతమంది ఏంటంటే నెగిటివ్ కూడా ఉంటుందండి. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మనం పట్టించుకోకూడదు. మనకి అంతగా అనుకుంటే కామెంట్స్కి భయపడి కూడా కొంతమంది ఛానల్ స్టార్ట్ చేయరు కదా. మనం కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు, అలానే అందరూ ఉండరు కదా, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఎవరైనా సరే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే అండి, ఇప్పుడు చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇదైతే యూట్యూబ్ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను నేనైతే. మనకేంటంటే ఒక ఇన్కమ్ అంటే మళ్ళీ ఛానల్ పెట్టగానే ఇన్కమ్ వస్తుందా అంటే అది కూడా రాదండి. నేను చెప్తున్నాను కదా, నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఇప్పటి వరకు అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. మనకి పేషెన్సీ, ఓపిక అనేది ఉండాలండి. నిజంగా యూట్యూబ్ని స్టార్ట్ చేశాక నాకైతే అర్థమైంది ఇది. చాలా పేషెన్సీ ఉండాలి. మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనీ రావాలి అంటే అస్సలు రాదు. అది అవ్వని పని కూడాను. ఇప్పుడున్న కాంపిటీషన్కి అయితే మనకి యూట్యూబ్ అంటేనే చాలా కాంపిటీషన్ ఉంది కదా. సో కొంచెం కష్టంగానే ఉంది, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. మీరు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. వాళ్ళు మన రిలేటివ్స్ ఎవరైనా అనుకుంటారేమో, నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని అస్సలు ఏం బాధపడద్దు, భయపడద్దు. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా కష్టం వస్తే రేపు వాళ్ళు ఎవరు రారండి. మనం వెళ్ళి రూపాయి అడిగినా కూడా మనకి ఇవ్వరు. సో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే అసలు లేదని నా అభిప్రాయం. మనకి నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి అది రన్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుందండి. సో ఇప్పటికీ నా ఛానల్ వచ్చేసి 4 months అట్టుందండి. 4 months 4.5 months స్టార్ట్ చేసి నా ఛానల్ గ్రో విత్ లక్ష్మి ఛానల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, మిక్స్డ్ కంటెంట్ కూడా నేను కొన్ని వీడియోస్లో చూశాను. మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చా అని చెప్పి చాలామంది అడిగారు. నన్ను అడగలేదు, వీడియోస్లో చూశాను నేను. మిక్స్డ్ కంటెంట్ మన ఓన్ వీడియోస్ అయితే చాలండి, ఏదైనా పర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాదే చూసుకోండి, ఫస్ట్లో వ్లాగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, మన ఓన్ కంటెంట్ అయితే చాలండి. అది మిక్స్డ్ కంటెంటా ఏంటి అన్నది కాదు, మన ఓన్ కంటెంట్ ఏదైనా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే షూర్ రిప్లై ఇస్తాను. సో ఇదైతే నేనైతే ఎంటర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇదే మన వీడియో. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి నా పేరున కూడా సో మచ్ థ్యాంక్స్ అండి. సో ఇదే మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.